టార్గెట్ ఏకగ్రీవాలు 100% స్థానాల్లో మనమే గెలవాలి. బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే, ఎమ్మెల్యే లీడర్దే. కార్యకర్తలు కలుపుకొని పోతేనే విజయం. జనరల్ స్థానాల్లోనూ బీసీలకు అవకాశం. 42% రిజర్వేషన్ తప్పక అమలవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఒక కుటుంబంగా క్రమశిక్షణ తప్పనిసరి. విభేదాలుంటే అంతర్గతంగా లేవనెత్తాలి. పార్టీ లైన్ దాటిన వారిపై సీరియస్ చర్యలు. కులగణన వర్గీకరణపై విజయోత్సవ సభలు. సూర్యాపేట కులగణన సభకు రాహుల్ గాంధీ, గజ్వేల్లో వర్గీకరణ సభకు మల్లికార్జున ఖర్గే. ఇకపై 2 నెలలకోసారి CLP మీటింగ్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం అంటూ ఒక న్యూస్ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ విషయం తెలుసుకుంటే చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ ప్రభావం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికైన తర్వాత వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛ అత్యధికంగా ఉంటుంది. మన రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ కంటే అత్యధికంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. సో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యత చేపట్టిన తర్వాత ఆడున్నటువంటి మంత్రులు ఎవరు కూడా కనీసం వాళ్ళకు మంత్రి పదవులు వచ్చినాయి, మేము అదే మా మంత్రి పదవులు ముఖ్యమైన కోణంలో ఈరోజు ఎవరిని కూడా లెక్క చేయకుండా పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, చేపడుతున్నటువంటి పథకాల విషయంలో మంత్రులు స్పందించడం లేదు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇక ముద్రపోతూ ఉన్నారు. అసలు పార్టీ అవసరమే లేదు, ఇక మేము ఇక్కడే ఉంటాం, మా కాన్స్టిట్యూన్సీలో ఉంటాం, మా దందా మేము చేసుకుంటాం అనే కోణంలో ఈరోజు కొంతమంది ఎమ్మెల్యేల తీరు యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా ఓన్ చేసుకోలేదు అనేది అనిపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం లేదని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఈరోజు రీసెంట్గా తీసుకుందాం, చాలా పథకాలు ఉన్నాయి. కానీ రీసెంట్గా బీసీలకు సంబంధించిన కులగణన విషయంలో కావచ్చు, ఎస్సీ వర్గీకరణ విషయంలో కావచ్చు, ఈరోజు పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా గ్రౌండ్లో ఏమైనా హడావుడి చేస్తూ ఉన్నారా? ఇదే బీసీ కులగణన కానీ లేకపోతే ఎస్సీ వర్గీకరణ కానీ ఒకవేళ కేసీఆర్ హయాంలో జరిగి ఉంటే ఊరూరా వాడవాడలా ఈరోజు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరిగేవి, పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునే వాళ్ళు. కానీ ఈరోజు వీళ్ళు విజయోత్సవాలు జరుపుకోవడంలో కానీ ప్రచారం చేసుకోవడంలో కానీ ఎవ్వరు కూడా ఆసక్తి చూపలేరు. ఒక పర్టికులర్ లైన్ అంటే టాప్ లీడర్షిప్ నుంచి గ్రౌండ్ లీడర్షిప్ వరకు ఒక లైన్ అనేది లేకుండా పోయింది. ఎవరికి వారే యమునా తీరేలా తయారైంది. సో కాంగ్రెస్ పార్టీ మొత్తంగా గజిబిజిగా తయారైతోంది. దీన్ని సెట్ చేయకపోతే చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశంగా కనబడతా ఉంది.